వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం భగవద్గీతలో 15th ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాము. నత్వేవాహం జాతునాసం నత్వం నేవే జనాధిపః నచైవ న భవిష్యామ సర్వే వయ మతఃపరం. పార్థ, నేను ఒకప్పుడు లేనివాణ్ణి కాను, నువ్వు కూడా లేనివాడివి కావు. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే. మనమందరం భవిష్యత్తులో లేకుండా పోయే వాళ్ళము అసలే కాము. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటిసారి వినే వాళ్ళకు కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ దేహం రాకముందుకు ఉన్నాము, ఈ దేహం వచ్చినాక ఉన్నాం, దేహం వెళ్ళిపోయాక కూడా ఉంటాము. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకు మన శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు అంతకుముందు అవతారం ఎత్తకముందుకు విష్ణుమూర్తిగా వైకుంఠంలో ఉన్నారు. అవతారం ఎత్తిన తర్వాత భూమి మీద ఉన్నారు. అవతారం సమాప్తం చేసిన తర్వాత వైకుంఠంకి తిరిగి వెళ్ళిపోయారు. శ్రీరామచంద్రుని యొక్క భక్తులు త్యాగరాయుల్లో వారు కానీ, శ్రీరామదాసు కానీ, ఇంకొంతమంది చాలా పెద్ద పెద్ద భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తూనే ఉంటారు. అంటే దేహం లేదు, మళ్ళీ ప్రసన్నమై ఎలా దర్శనం ఇస్తున్నారు అని అంటే అతను పరమాత్మ కాబట్టి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అంతే. ఈ రామచంద్రమూర్తి కానీ, కృష్ణ పరమాత్మ కానీ వీళ్ళు మాత్రమే కాదు, మనం కూడా ఆత్మస్వరూపులమే. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబోయే విషయం ఏమిటంటే, మనం కూడా ఆత్మస్వరూపులమే. ఈ శరీరం రాకముందుకు ఆత్మరూపంలో ఉన్నాం. ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మరూపంలోనే ఉంటాము. అంటే మనం సాధారణంగా సినిమాలలో చూసి ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు పరమాత్మకు భక్తితో మొక్తాము అంటే ఆయన ఎక్కడనో పైన ఉంటాడు, పైన ఉన్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చి ప్రత్యక్షం అవుతాడు, దర్శనం ఇస్తాడు అని మనం అనుకుంటాం సాధారణంగా. అంటే మనం ఏమనుకుంటామంటే, దేవుళ్ళందరూ పైనే ఉంటారు, మనం మొక్కితే ఏ దేవుని మొక్కితే ఆ దేవుడు పైనుంచి కిందికి దిగి వస్తాడు అని మనం అనుకుంటాం. పైనుంచి కిందికి దిగి వస్తాడు అనే మాట లేదు వాస్తవానికి. ఏది పురాణాల ప్రకారం అంటే పైనుంచి కిందికి రాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు, అంతటా ఉంటాడు. మనకు సినిమాలో పైనుంచి ఇట్లా ఏదో వైకుంఠంలో ఇట్లా మాయమై డిష్ అని ఇట్లా కిందకు వచ్చి ప్రత్యక్షం అవుతాడు, ఆ టైప్లో ఎక్కడ ఉండడు దేవుడు. అంటే అక్కడ నుంచి మాయం కావడం అనేది ఉండదు, అక్కడ ఉంటాడు, ఇక్కడ కూడా మనకు ప్రత్యక్షమై దర్శనం ఇస్తూనే ఉంటాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే అంతటా ఉంటాడని దాని అర్థం. ఉదాహరణకు మన పురాణాలలో ఇప్పుడు మనకు నరసింహస్వామికి ఎవరికి దర్శనం ఇచ్చాడు? ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చాడు. ఏ విధంగా? ఒక స్తంభంలో నుంచి వస్తాడు. ఈ స్తంభంలో నుంచి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఆ దర్శనం ఇచ్చే ముందు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునితో ఏమని చెప్తాడు? ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునికి చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఏమని చెప్తాడు అంటే, ఈ స్తంభంలో కూడా ఉంటాడు అయితే అంటే, అందులో డౌట్ ఏముంది నాన్న, ఉన్నాడు అని అంటాడు. ఆ స్తంభంని కొడతాడు. అంటే భక్తుని యొక్క విశ్వాసాన్ని నిజం చేయడం కోసం అందు నుంచి స్వామి బయటకు వస్తాడు, బయటకు వచ్చి దర్శనం ఇస్తాడు. అంటే దీంట్లో యొక్క తత్వం ఏమిటంటే, పరమాత్మ అంతటా ఉన్నాడన్న తత్వం మనకు అర్థం కావాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబోయే దాంట్లో వచ్చే అర్థం ఇది అన్నట్టు. అంటే అంతటా ఉన్నప్పుడు అతనిలో ఉన్నాడు, ఇతనిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. అంటే నా లో అనేది ఏం లేదు, ఇంకా బయట కానీ లోపల కానీ అంతటా కానీ అసలు ఉండడమే, అసలు పరమాత్మ అంతటా ఉన్నాడు అని అర్థం. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు కుండ ఉంది,
కుండ ఉండడానికి కారణం ఏది? మట్టి. అంటే కుండ తయారు కాక ముందుకు మట్టి ఉంది, ఆ మట్టి నుండి కుండ తయారైంది. ఆ కుండ పగిలిన తర్వాత కూడా ఉండేది మట్టియే. అంటే కుండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంది. అంటే మట్టి లేకపోతే మాత్రం కుండ ఉండదు. అంటే ఆడ ప్రధానం ఏంటిది? మట్టి. అంటే మట్టి పరమాత్మ అయితే కుండ మనము. అంటే ఉన్నది పరమాత్మనే అనే యొక్క తత్వం మీకు అర్థం కావాలి దీంట్లో నుంచి. అంటే కృష్ణ పరమాత్మ చెప్పే పాయింట్ ఏమిటంటే, పుట్టక ముందుకు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటావు. అంటే వెళ్ళిపోయేది దేహం, పుట్టింది దేహం, పోయేది దేహం. అంటే ఈ దేహమే నేను అన్న భావనలో నువ్వు ఉంటే దుఃఖంలో ఉన్నావని అర్థం. లేదు, ఉన్నదే పరమాత్మ అంటే నాలో కానీ అవతల వాళ్ళలో కానీ. అంటే ఇక్కడ శత్రువు మిత్రుడు అనే వాళ్ళు అసలు లేరు, ఉన్నది పరమాత్మనే. మళ్ళీ అలాంటప్పుడు యుద్ధం ఎందుకు చేయాలి అన్న డౌట్ మీకు రావచ్చు. యుద్ధం ఎందుకు అని అంటే ధర్మ సంస్థాపన చేయడం కోసం మాత్రమే ఈ యుద్ధం. దానికోసం నువ్వు యుద్ధం చేయాలి అంతే తప్ప వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నీ వాళ్ళు అనేది లేదు. అంటే నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మాత్రమే కాదు, ఈ భీష్మ ద్రోణులు కానీ, అవతల రాజులు కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, అక్కడ సామంత రాజులు కానీ, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఉండబోయే వాళ్ళే. వాళ్ళు మనం అందరం కలిసి భవిష్యత్తులో మళ్ళీ పుడతాము, మళ్ళీ చేస్తాము. ఎందుకంటే కారణం, మళ్ళీ పుట్టడానికి కారణం ఏమిటంటే, మళ్ళీ ఈ దేహం ఎందుకు వస్తుంది అని అంటే పూర్వజన్మ కర్మల వల్ల. ఆ పూర్వజన్మలలో నువ్వు చేసుకున్న కర్మలకు ఫలితంగా ఈ శరీరం వస్తుంది. అంటే ప్రతిసారి మనిషి శరీరమే వస్తుందని గ్యారంటీ లేదు, జంతు శరీరం కూడా రావచ్చు. ఎందుకంటే నువ్వు పచ్చి తమో గుణంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా జంతు శరీరం కూడా రావచ్చు. అంటే ఓవరాల్గా నీ శరీరం రావడం మాత్రం ఖాయం. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలంటే, పోయిన జన్మలో ఒక అతని కాళ్ళ మీద రాయేసినాను, అతని కాళ్ళ దగ్గర ఉన్న మోకాళ్ళ దగ్గర ఉన్న బొక్క అనేది ఇరిగింది. తర్వాత జన్మల ఇంకొక అతని చేతి నుండి అదే ప్రాబ్లంని మనం ఫేస్ చేయబోతాం. అది కన్ఫర్మ్. అది దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. కర్మ అనే దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కర్మ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే అది ఇప్పుడు కాదు, తర్వాత రాబోయే 3వ అధ్యాయం కర్మయోగం అని వస్తుంది. దాంట్లో క్లియర్గా ఉంటుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అప్పుడు దాంట్లో మనం డీటెయిల్గా చెప్పుకోబోతాము. అది రావడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది, చాలా ఎపిసోడ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అది కర్మయోగం అనేది. ప్రస్తుతానికి నేను చెప్పిన పాయింట్ ఇది అన్నట్టు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఈ శరీరం రాకముందుకున్నావు, శరీరం వచ్చినాకున్నావు, శరీరం వెళ్ళిపోయినాక కూడా ఉంటావు. కానీ ఈ శరీరం మాత్రమే నేను, ఇంతకుముందు లేను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉండను అంటే ఇది అజ్ఞానం అంటారు దీన్ని. అంటే దీన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏమిటి? ఈ శరీరం రాకముందుకున్నాము, ఈ శరీరం వచ్చినాకున్నాము, శరీరం వెళ్ళిపోయినాక కూడా ఉంటాము. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన పాయింట్. ఈ శ్లోకంలో ఉన్న యొక్క అర్థం ఇది అన్నట్టు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే నా ప్రయత్నం నేను చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.